ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. పిలిచి చూడు, ఎవరు మారు పలుకుతారు నీకు? పవిత్ర దేవదూతలలో ఎవరి వైపు నీవు తిరుగుతావు? కోపం చేత మూర్ఖులు చస్తారు, అసూయ వల్ల తెలివి తక్కువ వాళ్ళు నాశనమవుతారు. మూర్ఖుడు వేరుపారి ఉండటం నేను చూశాను, అయినా వెంటనే అతడి నివాసం శపితమే అన్నాను. అతడి పిల్లలకు క్షేమం దూరమైంది, గుమ్మం దగ్గరే వాళ్ళు చితికిపోయారు, వాళ్లను రక్షించే వారెవరూ లేరు. ఆకలి ఉన్నవాళ్ళు అతడి పంట కాస్త తినేస్తారు, ముళ్ళలో నుంచి కూడా దాన్ని కాజేస్తారు. నాశనం వాడి ఆస్తి కోసం పొంచి ఉంది, దుమ్ములో నుంచి శ్రమ పుట్టుకురాదు, బాధ భూమిలో నుంచి మొలవదు. నిప్పురవ్వలు పైకెగిరినట్లు మనిషి పుట్టుక బాధల కోసమే. నా మట్టుకు నేనైతే దేవునికే చెప్పుకునేవాణ్ణి, దేవునికే నా వ్యవహారం అప్పగించేవాణ్ణి. దేవుడు చేసే మహాక్రియలు పరిశోధించలేము, ఆయన జరిగించే అద్భుతాలు అసంఖ్యాకాలు. ఆయన భూమి మీద వాన కురిపిస్తాడు, తద్వారా పొలాలకు నీటి పారుదల కలిగిస్తాడు. ఆయన దీనావస్థలో ఉన్నవారికి పై స్థానం ప్రసాదిస్తాడు, శోకించే వాళ్లను సంక్షేమ స్థితికి పైకెత్తుతాడు. దేవుడు యుక్తిపరుల పన్నాగాలను భంగపరుస్తాడు, వాళ్ళ ఆలోచన నెరవేర్చలేకపోతారు. దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు, వంచకుల ఉపాయాలను ఆయన తారుమారు చేస్తాడు. పగలు వాళ్లకు చీకటి ఎదురవుతుంది, మధ్యాహ్నం పూట రాత్రిలోలాగా తడుముకుంటారు. వాళ్ళ నోరు ఖడ్గం లాంటిది, దాని బారి నుంచి దరిద్రులను ఆయన తప్పిస్తాడు, బలాఢ్యుల చేతిలో నుంచి విడిపిస్తాడు. కాబట్టి పేదలకు ఆశాభావం కలుగుతుంది, అన్యాయానికి నోరు పడిపోతుంది. ఇదిగో విను, దేవుడు శిక్షించి సరిదిద్దే మనిషి ధన్యజీవి. కనుక అమిత శక్తి గలవాని క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు. ఆయన గాయం చేస్తే దానిని బాగు చేస్తాడు కూడా, ఆయన దెబ్బతీస్తాడు, అయితే తన చేతులతోనే ఆ గాయం మాన్పుతాడు. 6 కష్టాలు వస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు, 7 కష్టాలు వచ్చినా నీకు హాని కలగదు. కరువు కాటకాలలో నిన్ను చావు నుంచి తప్పిస్తాడు, యుద్ధంలో కత్తివాత నుంచి కాపాడుతాడు. నోటి దురుసుతనం నుంచి ఆయన నిన్ను దాచేస్తాడు, దౌర్జన్యం వచ్చినా నీకేమీ భయం ఉండదు. పొలంలోని రాళ్ళు కూడా నీతో సఖ్యంగా ఉంటాయి, అడవి మృగాలు నీతో మచ్చికగా ఉంటాయి. కరువు దౌర్జన్యం ప్రాప్తిస్తే చిరునవ్వుతో ఉంటావు, అడవి మృగాలకు నువ్వేమీ భయపడవు. నీ డేరాలో శాంతి భద్రతలు ఉన్నాయని తెలుసుకుంటావు, నీ ఇంట్లో సామాన్లు కలిగి చూస్తే ఏదీ పోయి ఉండదు. అంతేకాదు, నీ సంతతి సంఖ్య పెరుగుతుంది, నీ సంతానం లెక్కలో భూమి మీద గడ్డిలాగా విస్తరిస్తారు. దీని గురించి నీకు నిశ్చయత ఉంటుంది. పంట కాలంలో ధాన్యం ఇంటికి చేరినట్లు వయస్సు పండిన తరువాత నీవు సమాధికి చేరుతావు. మేము ఈ విషయాలు తరచి చూచినవి, ఇవి వాస్తవం, నీవు ఇవి విని స్వయంగా తెలుసుకో. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.